Hi friends, welcome back to ABJ Challenge YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 63 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్లే ఆఫ్స్ పోరు హోరాహోరీగా జరిగింది. ఈ హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకొని ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడం జరిగింది. అలాగే ఎస్ఆర్హెచ్ తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా క్వాలిఫై అయిపోవడం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం వల్ల గుజరాత్ టైటన్స్ కూడా క్వాలిఫై అవడం చాలా బాగా అనిపించింది. ఈ విధంగా ప్లే ఆఫ్స్ రేసులో మొదటి 4 టీంలకు మాత్రమే 4 స్థానాల్లో మాత్రమే ప్లే ఆఫ్స్ కి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి స్థానంలో ఆర్సీబీ, రెండో స్థానంలో గుజరాత్ టైటన్స్, ఇప్పుడు 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అయిపోవడం జరిగింది. ఆఖరి 4వ స్థానం కోసం మొత్తం 5 టీంలు అయితే పోటీ పడుతున్నాయి. ఈ మొత్తం సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఈ మ్యాచ్ కి సంబంధించి ఎవరు ప్రదర్శన ఎలా చేశారు, ఎవరు మ్యాచ్ని గెలిపించుకున్నారు, మ్యాచ్ ఎలా జరిగింది, ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ క్రౌడ్ ముందు చెన్నై చిదంబరం స్టేడియం, చెపాకు స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్లేయింగ్ లో ఎంఎస్ ధోని ఆడబోతున్నారా అన్నట్లుగా సుమారు సంవత్సరం రోజుల తర్వాత గేమ్ లో కనిపిస్తే బాగుంది అన్నట్టు ఎంఎస్ ధోని మరొకసారి గేమ్ లో ఆడటం చూసి సంతోషించాలని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ క్రౌడ్ మొత్తం కూడా దాదాపు చిదంబరం స్టేడియం మొత్తం కూడా ఎల్లో జెర్సీలతోటి ఎల్లో సముద్రం లాగా నిండిపోయింది. ముఖ్యంగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ లీగ్ మ్యాచ్లకు గాను హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ సీజన్ సంబంధించి ఆఖరి లీగ్ మ్యాచ్ కావడం వల్ల కూడా ఎక్కువ ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎస్ ధోని రిటైర్డ్ గురించి ప్రకటించేటప్పుడు ఆఖరి మ్యాచ్ ఆడి హోమ్ గ్రౌండ్ లోనే హోమ్ క్రౌడ్ ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పడం కూడా అందరి మనసులో మెదులుతూనే ఉంటుంది. ఈ విధంగా ధోని రాక కోసం డకౌట్ లో అయితే కనిపిస్తున్నాడు, కానీ ప్లేయింగ్ లోకి వస్తారా రారా అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తున్న దశలో పాయింట్లు పట్టిక ప్రకారం చూసినట్లయితే రెండు టీంలు ఈ సీజన్ లో లీగ్ లో 12 మ్యాచ్లు ఆడి చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. పాయింట్ల పట్టిక ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 12 మ్యాచ్లు ఆడి ఉన్నారు. ఇది ఆడబోయేది 13వ మ్యాచ్. ఇంకొక మ్యాచ్ మాత్రం మిగిలి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు అయితే ఉంటాయి. ఎంఎస్ ధోని ప్లేయింగ్ లోకి రాకపోయినా కూడా అందరూ టీం సభ్యులతోటి, స్క్వాడ్ తోటి, మేనేజ్మెంట్ తోటి గ్రౌండ్ లో అందరితోటి గ్రూప్ ఫోటో అయితే తీసుకొని తన ఒక ఫ్యాన్స్ కి చిన్న విన్నుని టీ పార్టీ లాగా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ ని ఇంకొకసారి చూడాలన్న ఆశలు ఈ మ్యాచ్ లో ఫలించలేదు. మరొక మ్యాచ్ లో ఏమైనా కనిపిస్తారేమో చూడాల్సిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ గెలిస్తే రెండు టీంలకు 2 పాయింట్ల కోసం పోరాటం అయితే ప్లే ఆఫ్ ఫైట్ అయితే తీవ్రంగా జరుగుతుంది. టీం ప్లేయింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఒక మార్పును చేసుకోవడం జరిగింది. ధోని ఆడటం లేదని చెప్పడం కూడా జరిగింది. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ టీమ్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మార్పులు ఏమీ చేయకుండా ఆడటం అయితే జరుగుతుంది. చెప్పకు పిచ్ పరంగా 5వ నెంబర్ పిచ్ పూర్తిగా బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఈ గేమ్ కి నిర్ధారించడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు క్రీజులో రావడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ నో బాల్ గా వేయడం జరిగింది. నితీష్ ఫ్రీ హిట్ సంజు శాంసన్ 6 గా మలచడం జరిగింది. మొదటి ఓవర్ పుట్టేటప్పుడు 17 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే ఓవర్ లో సంజు శాంసన్ వరుసగా 3 హ్యాట్రిక్ బౌండరీలు అయితే చేయడం జరిగింది. 2 ఓవర్లు పుట్టేటప్పుడు 30 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సంజు శాంసన్ 27 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ దొరికిపోయాడు. ఈ విధంగా మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ క్రీజ్ లోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వచ్చిన వెంటనే 2 సిక్స్లు వెంటనే చేయడం జరిగింది. ఉర్విల్ పటేల్ తన బ్యాట్ నుండి 3 ఓవర్లు పుట్టేటప్పటికి 43 రన్స్, 1 వికెట్ కోల్పోయి 4వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పుట్టేటప్పటికి 66 రన్స్, 1 వికెట్ కోల్పోయి చేయడం జరిగింది. 5వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లో 5 బౌల్ చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ అయితే ప్యాట్ కమిన్స్ అవలంబించారని చెప్పుకోవాలి. 5వ ఓవర్ పూర్తవక ముందే 2 రివ్యూలను కోల్పోవడం జరిగింది. ఒకటి సంజు శాంసన్ అవుట్ గురించి, అలాగే రెండోది వైడ్ గురించి రివ్యూ తీసుకుని 2 ఫెయిల్ అవడం జరిగింది. ప్రతి ఇన్నింగ్స్ లో 2 టీంలకు బ్యాటింగ్ సమయంలోనూ బౌలింగ్ సమయంలోనూ ఉండే 2 డిఆర్ఎస్ రివ్యూలకు సంబంధించి 2 ఎస్ఆర్హెచ్ కోల్పోవడం జరిగింది. ఉర్విల్ పటేల్ 13 రన్స్ వరకు చేసి 8 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా వెనుజరగాల్సి వచ్చింది సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ కోల్పోయారు. క్రీజులోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ 5 ఓవర్లు పుట్టేటప్పటికి 52 రన్స్, 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 6 ఓవర్లు పుట్టేటప్పటికి 57 రన్స్, 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.5 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ శివాన్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పుట్టేటప్పటికి 63 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే 8 ఓవర్లు పుట్టేటప్పటికి 59 రన్స్, 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ శివాన్ కుమార్ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 89 రన్స్, 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. వరుసగా 3 రన్అట్స్ అయితే మిస్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ లో వికెట్లకు డైరెక్ట్ గా త్రో వేయలేకపోతున్నారు ఎస్ఆర్హెచ్ ఫీల్డర్స్. ఈ విధంగా కొంతవరకు ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. 10వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ కార్తిక్ శర్మ 32 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ ఆడి నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 3వ వికెట్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి డివాల్డో బ్రావిస్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 10 ఓవర్ పుట్టేటప్పుడు 91 రన్స్, 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.1 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ 11 ఓవర్ పుట్టేటప్పుడు 99 రన్స్, 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ రుతురాజ్ గైక్వాడ్ 15 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ ఆడి ఇషాన్ మలింగ క్యాచ్ పట్టగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 4వ వికెట్ కూడా కోల్పోయారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. క్రీజులోకి శివం దుబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ లో 3 ఓవర్లలో 3 వికెట్లు తీయడం జరిగింది. T20లో 200 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనపరిచారు. 12 ఓవర్లు పుట్టేటప్పటికి 100 రన్స్ చేయగలిగి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. 13వ ఓవర్ బౌలింగ్ శివాన్ కుమార్ 13 ఓవర్లు పుట్టేటప్పటికి 104 రన్స్, 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి 14 ఓవర్లు పుట్టేటప్పటికి 122 రన్స్, 4 వికెట్లు. ఇక్కడికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో 14 ఓవర్లు పుట్టేటప్పటికి బౌండరీ రూపంలో 10 బౌండరీలు, 6 రూపంలో 7 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా మంచి బ్యాటింగ్ కొనసాగుతుంది. 15వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 15 ఓవర్లు పుట్టేటప్పటికి 132 రన్స్, 3 వికెట్లు 4 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. 16వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 16 ఓవర్లు పుట్టేటప్పటికి 144 రన్స్, 4 వికెట్లు కోల్పోయి స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 51 రన్స్, 34 బాల్స్ కి శివం దుబే మరియు డివాల్డో బ్రావిస్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది. 17 ఓవర్లు పుట్టేటప్పటికి 151 రన్స్, 4 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. 18వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ డివాల్డో బ్రావిస్ 44 రన్స్ వరకు చేయగలిగి 27 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా వెంజరడం జరిగింది.
ఇషాన్ మలింగ బౌలింగ్ ద్వారా దివ్యాంగ బ్రావిస్ ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 13 మ్యాచ్ల పరంగా ఈ సీజన్లో ఇప్పటివరకు 44 రన్స్ ఇదే అత్యధిక స్కోర్గా చేయగలిగారు. క్రీజులోకి ప్రశాంత్ వీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు కొట్టేటప్పుడు 159 రన్స్ 5 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 19 ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్, శివం దుబే 26 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ ఆడి సాకిబ్ హుసేన్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి ఆకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్ కొట్టేటప్పుడు 172 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 20 ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే ఇక్కడికి ప్రశాంత్ వీరు 11 రన్స్ వరకు చేయగలిగి 9 బాల్స్ ఆడి కాటన్ బౌల్డ్ గా ప్రఫుల్ హింగే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఆఖరి బాల్ కి వికెట్ కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ విధంగా 20 ఓవర్ కొట్టేటప్పుడు 180 రన్స్ 7 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్ 27 రన్స్ 13 బాల్స్ కి, కార్తిక్ శర్మ 32 రన్స్ 19 బాల్స్ కి, డేవిస్ 44 రన్స్ 27 బాల్స్ కి, శివం దుబే 26 రన్స్ 23 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 9 రన్స్ లభించాయి. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ అయితే 180 వరకు చేయగలిగారు. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో 31 వద్ద మొదటి వికెట్ 48, 90, 100, 159, 164, 180 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ చేయగలిగి టార్గెట్ అయితే అందించగలిగారు. 7 వికెట్లతోటి నష్టపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే ఫ్యాట్ కమిన్స్ 4 ఓవర్లు బౌల్ చేసి 15 డాట్ బాల్స్ వేసి 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లను తీయడం జరిగింది. అలాగే సాకిబ్ హుసేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 12 డాట్ బాల్స్ ఇచ్చి 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ప్రఫుల్ హింగే మరియు ఇషాన్ మలింగ 1 వికెట్ చొప్పున తీశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 181 కేంద్రంగా ఓపెనర్స్ క్రీజ్లోకి అక్షయ్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లోకి వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌండరీతో స్కోర్ బోర్డును అభిషేక్ శర్మ ఓపెన్ చేయడం జరిగింది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 10 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 15 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి, ట్రావిస్ హెడ్ 6 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి కాటన్ బౌల్డ్ గా ముఖేష్ చౌదరి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ట్రావిస్ హెడ్ ఎక్కువ రన్స్ అయితే చేయలేకపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 19 రన్స్ 1 వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. 4వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 31 రన్స్ 1 వికెట్ కోల్పోయి 5వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 5 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 38 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7.5 ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 1 వికెట్ కోల్పోయి స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ అఖిల్ హుసేన్ స్ట్రాటజీ టైం అవుట్ అయిన వెంటనే దాదాపు వికెట్లు అయితే పడిపోతూ ఉంటాయి. దాదాపు అదేవిధంగా అభిషేక్ శర్మ 26 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ ఆడి స్పెన్సర్ జాన్సన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. అఖిల్ హుసేన్ స్పిన్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ మరొకసారి అవుట్ అయ్యారు. క్రీజ్లోకి హెన్రిచ్ క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 57 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ నూరు అహ్మద్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 64 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ అఖిల్ హుసేన్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 75 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.5 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ నూరు అహ్మద్ 60 బాల్స్ మిగిలి ఉండగా 106 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. ఈ విధంగా టార్గెట్ చేయాలని పెద్ద కష్టంగా అనిపించడం లేదు. చాలా తేలికగా గెలవచ్చన్నట్టుగానే టార్గెట్ అయితే చేస్తూ ఇప్పటివరకు 10 ఓవర్లు ఆడుతూ 75 రన్స్ వరకు చేయగలిగారు. ఇక్కడ 60 బాల్స్ కి 106 అంటే ఛేదించడం పెద్ద కష్టమే కాదు. వికెట్లు అయితే 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు కాబట్టి 11వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి నూర్ అహ్మద్ ద్వారా 11వ ఓవర్ పూర్తయింది. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజు ఇక్కడికి పరుగులు భాగస్వామి 50 రన్స్ 28 బాల్స్ కి ఇషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరు పరుగులు భాగస్వామి కూడా బాగా కుదిరింది. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 2 వికెట్లు కోల్పోయి 14వ ఓవర్ బౌలింగ్ శివం దుబే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 42 బాల్స్ మిగిలి ఉండగా 67 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 4 వికెట్లు కోల్పోయి 15వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ హెన్రిచ్ క్లాసెన్ 47 రన్స్ వరకు చేయగలిగి అర్ధ సెంచరీకి 3 రన్స్ దూరంలో ఉండగా 26 బాల్స్ ఆడి కీపర్ సంజు శాంసన్ ద్వారా స్టంప్ అవుట్ గా చాలా స్పీడ్ స్టంప్ అవుట్ చేయగా సంజు శాంసన్ మరొకసారి ఎంఎస్ ధోని అయితే గుర్తు చేయడం జరిగింది. ఈ విధంగా స్టంప్ అవుట్ గా వెళ్ళడం జరిగింది. హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగుల వద్ద. క్రీజ్లోకి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 3 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్ బౌలింగ్ అఖిల్ హుసేన్ 30 బాల్స్ మిగిలి ఉండగా 44 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 37 బాల్స్ కి అయినా కూడా తను పూర్తి సంతోషంగా అయితే లేడు. బ్యాట్ లిఫ్ట్ చేసి సెలబ్రేషన్ అయితే చేసుకోలేదు. ఈ విధంగా 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 3 వికెట్లు కోల్పోయి స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 24 బాల్స్ మిగిలి ఉండగా 38 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 17వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజీ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. 18వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 18 బాల్స్ మిగిలి ఉండగా 28 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. ప్రతి ఓవర్కి 9 రన్స్ అయితే కావాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి 11 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి ఉర్విల్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కోల్పోవడం జరిగింది. 4 వికెట్ కోల్పోయారు. క్రీజ్లోకి సలీల్ అరోరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి బాల్ కి వికెట్ పడింది నితీష్ కుమార్ రెడ్డి ద్వారా అవుట్ అవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్కి వెళ్ళిపోవడం జరిగింది. 2వ బాల్ వైడ్ గా వేయడం జరిగింది. ఈ విధంగా ముఖేష్ చౌదరి బౌలింగ్ పరంగా చూసినట్లయితే మళ్ళీ వైడ్ గా వేయడం జరిగింది. తర్వాత సింగిల్ గా రావడం జరిగింది. ఇప్పటికే 2 బాల్స్ పూర్తయ్యాయి. 3వ బాల్ సింగిల్ గా, 4వ బాల్ కూడా సింగిల్ గా, 5వ బాల్ బౌండరీగా ఇషాన్ కిషన్ బ్యాట్ ద్వారా మలచడం జరిగింది. 6వ బాల్ ని 6 గా ఇషాన్ కిషన్ మలిచి 15 రన్స్ అయితే ఈ ఓవర్లో తీసుకురావడం జరిగింది. వికెట్ పడినా కూడా తగ్గకుండా 15 రన్స్ అయితే ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి లభించాయి. ముఖేష్ కుమార్ ఓవర్లో 12 బాల్స్ కి 13 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 18 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 168 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 19వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజు మొదటి బాల్ ని 6 గా సలీల్ అరోరా బ్యాట్ నుంచి మలచడం జరిగింది. 2వ బాల్ ని సింగిల్ గా, 3వ బాల్ ని ఇషాన్ కిషన్ 70 రన్స్ వరకు చేయగలిగి 47 బాల్స్ వరకు ఆడి ఉర్విల్ పటేల్ క్యాచ్ పట్టడం అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇషాన్ కిషన్ విన్నింగ్ షాట్ కొట్టాలనుకున్న సమయంలో దాదాపు విజయాన్ని అయితే దగ్గరకు తీసుకొచ్చి 70 రన్స్ వరకు చేయగలిగి ఇషాన్ కిషన్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి స్మరణ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 బాల్స్ మిగిలి ఉండగా 6 రన్స్ మాత్రమే కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. ఈ విధంగా ఈ 6 కోసమే ట్రై చేసి ఇషాన్ కిషన్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ గా దొరికిపోవడం జరిగింది. ఈ విధంగా 9 బాల్స్ మిగిలి ఉండగా 6 రన్స్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. మరొక వికెట్ కోల్పోయారు ఇషాన్ కిషన్ రూపంలో. 4వ బాల్ సింగిల్ గా మలచడం జరిగింది. 5వ బాల్ కూడా సింగిల్ గా వచ్చింది. 6వ బాల్ ని బౌండరీగా స్మరణ బ్యాట్ నుంచి విన్నింగ్ షాట్ అయితే అందించారు. ఈ విధంగా 1 ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీతో ప్లే ఆఫ్స్ కి 16 పాయింట్లతో క్వాలిఫై అయిపోవడం జరిగింది. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం వల్ల 16 పాయింట్లతో గుజరాత్ టైటన్స్ కూడా క్వాలిఫై అయిపోయారు. ఐపీఎల్ ఇప్పుడు 19వ సీజన్ కాబట్టి ఇప్పటివరకు 8 సార్లు ప్లే ఆఫ్స్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అవడం జరిగింది. ఈ విధంగా హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాట్ తోటి ఈ సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల పరంగా 555 రన్స్ చేసిన బ్యాటర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకోవడం జరిగింది.
ఇంకా లీగ్ మ్యాచ్లు 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు 63 మ్యాచ్లు ముగిశాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్లు గాను ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక టీంకు మాత్రమే ప్లే ఆఫ్స్ కి 4వ స్థానంలో పాయింట్ల పట్టికలో చేరే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా క్వాలిఫై అవడం కోసం 5 టీంలు అయితే పోటీ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 3 టీంలు ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 స్థానాల్లో క్వాలిఫై అయిపోయి ఉన్నారు కాబట్టి మిగిలిన 4వ స్థానం ఒక స్థానం కోసం 5 టీంలు అయితే పోటీ పడుతున్నాయి. 2 టీంలు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయారు కాబట్టి ఎల్ఎస్జీ మరియు ముంబై ఇండియన్స్ కి అవకాశం లేదు. మిగతా 5 టీంల గురించి కూడా చూద్దాం ఒకసారి. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ 26 రన్స్ 21 బాల్స్ కి, ఇషాన్ కిషన్ 70 రన్స్ 47 బాల్స్ కి, హెన్రిచ్ క్లాసెన్ 47 రన్స్ 26 బాల్స్ కి చేయడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో 18 రన్స్ 56, 131, 153, 175 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 181 టార్గెట్ ఛేదించారు. 5 వికెట్లు నష్టపోయి 5 వికెట్ తేడాతో విజయాన్ని అయితే అందుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా ముఖేష్ చౌదరి 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ వేసి 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అన్సుల్ కాంబోజ్, నూర్ మహమ్మద్, ఆకిల్ హుసేన్ 1 వికెట్ చొప్పున మాత్రం తీయగలిగారు. అవార్డుల పరంగా ఈ మ్యాచ్ లో జరిగిన మ్యాచ్ గురించి అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా సంజు శాంసన్, అలాగే సూపర్ సిక్స్ పరంగా డెవాల్డ్ బ్రావిస్, సూపర్ ఫోర్స్ గాను ఇషాన్ కిషన్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను ఇషాన్ కిషన్ అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ గాను ప్యాట్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్ తోటి రన్స్ కట్టడి చేసి గ్రీన్ డాట్ బాల్స్ అవార్డు అందుకోవడం జరిగింది. ప్యాట్ కమిన్స్. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో 13 మ్యాచ్లు ఆడి 6 మాత్రం గెలిచి 12 పాయింట్ల తోటి ఉండడం జరిగింది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ కి ఆశలు కొంతవరకు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాగే మిగతా టీముల గురించి కూడా చూద్దాము. ప్లే ఆఫ్స్ కోసం 4వ స్థానంలో పోటీ పడుతున్న మ్యాచ్ టీముల గురించి పంజాబ్ కింగ్స్, అలాగే రాజస్థాన్ రాయల్స్, కలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ 5 టీములు ప్లే ఆఫ్స్ లోని ఆఖరి 4వ స్థానం కోసం అయితే పోటీ పడుతూ ఉన్నారు. ఇంకా 7 మ్యాచ్ల్లో ఫలితం తేలనుంది.